జంతా చేప ఎలా ఫీల్ అవుతున్నావు? పండగ ఏంటంటే అమ్మవారు వచ్చింది కాబట్టి పండగ ఫీల్ అవుతుంది బాబు. అంత బాగుంది కదా అయితే. హాయ్ అండి, నేను మీ మేరీ రాజుని. మా ఇంటి అమ్మవారి పండగతో చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మా అమ్మవారిని మళ్ళీ కొత్తగా పిలుచుకొస్తున్నాను. ఎలాగా ఏంటి అనేది వివరాల్లోకి వెళ్ళిపోదాం. అమ్మవారిని మోసే మా మాయగారికి హెల్త్ బాగోక మరొక మాయగారికి అప్పచెప్పి తను రీసెంట్గా కాలం చేశారండి. తర్వాత అతన్ని మూలకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారిని మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నాం. ముందు రోజు రాత్రే దాసుల్లో వచ్చి తెల్లవారుజామున 6 గంటలకే బీచ్ దగ్గర అమ్మవారికి దీపం నైవేద్యం సమర్పించి మా అయ్యగారు ఉపవాసం చెప్పి మరలా ఇంటికి వెళ్ళిపోయారండి. ఈ పూజ అయినంత వరకు మా అయ్యగారు ఉపవాసంలోనే ఉంటారు. ఈలోగా కాలం చేశారని చెప్పాను కదా, ఆ మా అయ్యగారిని పెద్దల్లో కలుపుతున్నారండి. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మా కుటుంబానికి అలాగా భోజనాలు అనేవి అరేంజ్ చేసుకున్నాము. ఈ భోజనాలు రెడీ అయిన తర్వాత మొత్తం అంతా ఫినిష్ చేసుకొని పండక్కైతే రెడీ అయిపోతున్నామండి. ముందుగానే అమ్మవారింటికి సున్నాలు అవన్నీ వేయించి సామాన్లు ఫోటోలు అవన్నీ కడిగి శుభ్రం చేసి ఉంచేసామండి. ఈలోగా మధ్యాహ్నం 3 అయ్యింది. మా అయ్యగారికి ఫోటోని కదిపేసి అతని దగ్గర ఉన్న సామాన్లన్నీ తీసి గంగలో కలపడానికి మావయ్య గారు పక్కన వేరేగా పెడుతున్నారు. ఇదంతా తీసిన తర్వాత మరొక్కసారి ఇల్లంతా తడిబట్ట పెట్టాలి కదండి, అందుకనే కార్యక్రమాన్ని గబగబా పూర్తి చేస్తున్నాము. అమ్మవారి ఇంట్లో ఒకరు పని చేస్తుంటే బయటన సామాన్లు కడగడానికి మరొకరు, మా పెద్ద తోటకోళ్ళు అయితే వాకిలి అది కడిగేసి ముగ్గు కూడా చకచకా పెట్టేసిందండి. మొదటి నుంచి సందు చివరి వరకు గీతలు గీసుకుంటూ వచ్చేసింది. అక్క ఇలాగా కడిగిన వెంటనే గుమ్మానికి తోరణాలు కట్టారండి. వేపాకు తంగేడు పువ్వులతో తోరణం కట్టారు. ఈలోగా డ్యూటీ నుంచి షిఫ్ట్ వేసి వచ్చిన వాళ్ళకి కూడా ఫుడ్ అవసరమే కదా, అందుకని వాళ్ళకి ఫుడ్ పక్కన ఉంచాము. ఈ ఫ్రేమ్లో మా అత్తగారు ఇలా ఉన్నారు కదా, నెక్స్ట్ ఫ్రేమ్లో మా అత్తని చూడండి ఎలా ఉంటారో. ఈలోగా బొట్టను కడిగేసి పసుపు కుంకుమ పెట్టి అలంకరించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులతో ఆ బుట్టని అలంకరించడం జరుగుతుందండి. ఈ బుట్ట ఇలా అలంకరించిన తర్వాత పొద్దున్న మనం చూపించాం కదండి, మా అయ్యగారు ఉపవాసం చెప్పడానికి వెళ్ళారు కదా, ఆ ప్రదేశానికి వెళ్ళి మరలా పూజ చేసి అమ్మవారిని తీసుకొస్తామండి. పూజకు కావాల్సిన ప్రతి సామాను సర్దుకొని వెళ్ళాలి. ఈవెన్ అగ్గిపెట్టెతో సహా మర్చిపోకుండా మొత్తం అంతా తీసుకెళ్తామండి. ఈ సామాన్ పైన వైట్ క్లాత్ కప్పేసి మా మాయగారు పట్టుకొని బయలుదేరుతున్నామండి. పొద్దున బయలుదేరాం కదా, అదే ప్రదేశానికి మొత్తం అందరం మధ్యాహ్నం 3:30 కల్లా స్టార్ట్ అయిపోయామండి. డప్పులతో అమ్మవారిని తీసుకెళ్ళడానికి సంబరంగా మొత్తం అందరూ రెడీ అయ్యాము. దేనికైనా మా పిల్లల హడావిడి ఎక్కడైనా ఉన్నదే కదండి. ముందుగా అమ్మవారిని తీసుకెళ్ళడానికి వీలైనంత వరకు మొత్తం అందరూ ఒక దగ్గరకే కూడారండి. మొత్తం నడుచుకొని ఆ ప్రదేశానికి వచ్చేలోగా మా పెద్ద తోటకాళ్ళు బిందుతో వాటర్ కూడా పట్టుకొని వచ్చిందండి. చూడండి, మార్నింగ్ మనం దీపం పెట్టాం కదా, మొత్తం నూనె అంతా కాగి కొండెక్కిందండి దీపం కూడా. ఇప్పుడు ఇదే ప్రదేశంలోనే అమ్మవారిని పొగిడి పిలుస్తారండి. పిలిచి మనతో రావడానికి ఉన్న అభ్యంతరాలు కానీ రావడానికి గల ఉద్దేశం కానీ మొత్తం అన్నీ చెప్తారు. సేమ్ ఇదే ప్లేస్లోని మనం పొద్దున్న చూపించిన విధంగా పద్మం వేసి కుంకుమ పసుపుతో అలంకరించి పూజా కార్యక్రమం అనేది చేస్తారు. అదే ప్లేసు ఎందుకనేది మరొక వీడియోలోని మీకు క్లుప్తంగా చెప్తానండి. దానికంటే ఒక చిన్న స్టోరీ ఉంది. సంక్రాంతి తర్వాత మళ్ళా తోటికోడలమి అత్తలు మళ్ళీ ఇదే కలుసుకోవడం అండి. కుటుంబం అంతా మళ్ళీ ఒక దగ్గరికి ఈ పండక్కే మళ్ళీ వచ్చాము. మా బిట్టు చూడండి ఎలా ఉన్నాడో. మొత్తం హడావిడి అంతా చూస్తున్నాము. ఈలోగా పూజా కార్యక్రమం అంతా చేసి అమ్మవారిని పిలుస్తున్నారు.
సత్తిని మనమడు ఆ ఇజ్జగిరి పట్నం నుండి పాముది వామనమాయే ఇవాళ నేతలోని కవలగిరికొచ్చను నేతలోని దేవుడు ఆ నష్టముడి నేత్రాలు సాంబశివుడు నా ఎరి చేతుల పుట్టిన ధనరాజుల తెల్లిదానమ్మని మా అమ్మ దిగల తల్లి బండిగ బనికున్న బలరాముడమ్మని ఆ చెప్పలక బనికున్న సిందపుల రూపు కొయ్యులక బనికున్న రాసకోదండని ఆ కంఠముల పుట్టిన పేరు కాసిన పరిదేశమ్మని మా అమ్మ దరి పెట్టిని దాసి పెట్టలనే ఒరి ముచ్చేలి గట్టి మాల పూజలికి తీసుకు రమ్మని చెప్పాడు ఒరి ఆ మాటలెన్నడి శివనందిరి కొడుకు చిన్నరాముడు దైవాన్ని సత్తిరి పట్నం వచ్చాడు ఏమమ్మ మదిగల తెల్లి రాసకొర్ల ఓ తన రాజుల తెల్లి దానమ్మ మా తాత నేతలోని దేమిడే ఆ ఉమ్ముకు దేమిడి బొమ్ముకు దేమిడి దేశానికి దేశికరత ఆ నష్టముడు నేత్రాలి దేమిడే ఆ ముచ్చేరి సాధన పెట్టి ఆ నేతలోని దేవిని దీవించే అతివి పానివి పైన సరే మా బావి దొడ్డ దేవుడు అమ్మవారిని పొగిడి పిలిచిన తర్వాత అమ్మవారిని మోసిన మాయగారికి చేతులకి కంఠానికి గంధం పూసారండి. దాసుళ్ళు మిగతా వారికి కూడా గంధం అనేది పూశారు. మగవారికి గంధం ఎందుకు పోస్తున్నారు అని ఒక అనుమానం కూడా రావచ్చండి. గంధం రాయడం వల్ల గొంతు సరళమయ్యి మృదువైన మాటలు వచ్చి అమ్మవారిని పొగడ్డానికి సహాయపడుతుందండి. అందుకనే కంఠానికి ఆడవారికి మగవారికి కూడా గంధం రాస్తారు. ఇదే విధంగా బొట్టు కూడా పెడతారు. దేవుని పూజలో కానీ వ్రతాలు చేసేటప్పుడు కానీ ఆడ మగ తేడా లేకుండా బొట్టు లేకుండా పూజలు అనేవి చెయ్యం కదండి. అందుకనే ప్రతి ఒక్కరికి పూజకు ముందే బొట్టు అనేది పెట్టారు. పూజ అంతా అయిపోయిన తర్వాత అని ఎందుకు అంటున్నారా? మొత్తం దేవుణ్ణి పొగిడి పిలిచారు కదండి. ఇప్పుడు మనం దేవుణ్ణి మా ఇంటికి తీసుకెళ్తున్నాం కదా అమ్మవారిని. అందుకనే ఇక్కడి నుంచి దాసులు గారు అమ్మవారి కోసం అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ అమ్మవారి ప్రతి కార్యంలో పాల్గొనే విధంగా ఉంటారండి అందరూని. అందువల్ల అందరికీ బొట్టు పెట్టి పూజకి రెడీ చేశారు. దాసుడు గారు ఈ విధంగా మట్టిని ప్రమిదగా చేస్తున్నారు కదా. వీటిని మరొకసారి అన్నిటినీ పసుపు కుంకుమలతో మరొకసారి అర్చన చేస్తారు. బాగా అర్చన చేసిన తర్వాత నేతల వారి మగపిల్లలందరినీ దగ్గరగా పిలుస్తారు. ప్రతి ఒక్కరి చెయ్య వేయించి ఇప్పుడు రెడీ చేసిన మట్టిని మనం తెచ్చుకున్న బుట్టలో పెడతారండి. ఈ బుట్టలో పెట్టి మరలా మాయగారు మన ఇంటికి తీసుకువెళ్తారు. మాకంటూ ఏ ప్రతిమలు ఉండవండి. ఇలా తీసుకెళ్ళిన మట్టిని అమ్మవారింట్లో సదురికి అలుకుతాం కదా, అదే మాకు అమ్మవారి స్వరూపమే అండి. ఇప్పుడు అమ్మవారిని పిలిచి ఇంటికి తీసుకెళ్తారండి. అమ్మవారికి ఏం కావాలి అనేది అడుగుతూ ఉంటారు. దారిలో అమ్మవారిని పొగుడుతూ ఉంటారు. పొగుడుతూ ఇంటికి తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి ఏం చేయడానికి ఉన్నారు మీరు? ఏదైనా చేస్తాం, ఏది కావాలంటే ఏది కావాలంటే అంతేనా? ఏ రాదా? మీరు అలాగా మాట్లాడేసి చెయ్యండి మీ అన్నదమ్ములందరూ. ఏమి చేయలేమనుకుంటుందా? మేము తీసుకెళ్ళి ఏమి చేయలేమనుకుంటుందా? ఏం చేయలేదు అనుకోవట్లేదు. మరి ఈనాడు తీసుకెళ్ళి ఏం చేయడానికి ఉన్నారు రా అని చెప్పేసి ఒకవేళ దైవం కాసి ఉన్నదేమో తీసుకెళ్దామని కదా ఇన్ని బాధలు పడుతున్నాం. మనస్ఫూర్తిగానా? ఏదో తీసుకెళ్ళి చేద్దామనుకో. మరి పండుగ చేయడానికి ఇంకా ఎన్ని రోజుల టైం ఉంది? ఎన్ని సంవత్సరాల టైం? 28లో చెయ్యాలా? 2028లో నేతలోడి ఇంటికి పుచ్చేలికి మాల పూజలకి నీటి బిందాల వల్లన దరిపెట్టాడు దాచిపెట్టాడు. ముచ్చేలికి మాల పూజకి తీసుకెళ్ళాలా అని నీటి బిందాల వల్లన నీ సోకైనా మేలునేరు అడాలకు వచ్చారు.
ఉరడాలు మారడాలు గరగడాలకు వచ్చి నేను తీసుకెళ్తున్నారు. ఒరే భార్య ముస్తాబుగా డప్పుడు అమ్మమ్మతో వస్తున్నాను అన్నమాట. నేను ఆవిలేసుకుని ఉంటాడు దైవం అయితే ఏది ప్రధానం కనబరచండి. ఏం దైవమా నన్నాహిరతలే దానమ్మ అమ్మ రాసకోదండా ఎదురు కాసినట్టు పని చేసే తెల్లి. ఏం బాలరాజా కృష్ణారావు ఇదిగో నీ తాతపత్రుని అన్నదమ్ములు తీసుకుపోయి ఏమిరా ఇవాళ తీసుకెళ్తున్నారు. ఆనాడు నేను తప్పుడు నా మాట అందరూ విన్నారు. ఈనాడు తమ్ముడిని నాకంటే చిన్నవాడు ముందు నెట్టారే. నా తమ్ముడి మాట వీళ్ళందరూ ఆలకించి ఆవేళ నా మాట అయితే అలాగే ఆలకించారు. అయ్యారు అడుగులోనడిగేసి వచ్చొచ్చి నేతలోడి తెల్లి క్రతాల తెల్లి ఉజ్జుడి ఓలిపి దండహల్లి తెల్లి దానమ్మ వచ్చొచ్చి నిలబడిపోయింది. ఏవే భయవా ఎందుకు నిలబడ్డావే ఇంతవరకు అడుగులోనడిగేసి నాతోని వచ్చావు. నువ్వు నిలబడిన కార్యమేమిటో చెప్పమన్నడే నా శివనందిన కొడుకే చిన్నరాముడు. అమ్మవారిని పొగుడుతూ మా ఇంటికి తీసుకెళ్తున్నామండి. పిల్లాటిగాళ్ళ వాయిస్ ఊపు ఇవ్వలేదని చెప్పి మధ్యలో కొంతమంది పిల్లాటిగాళ్ళని పెట్టామండి. ఆ పిల్లాటిగాళ్ళని చూసి మీరు తప్పకుండా కామెంట్ చేయాలి. నెక్స్ట్ టైం కూడా వాళ్ళనే రిపీట్ చేయాలా వద్దా అని. ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగి ఆంజనేయ స్వామికి పళ్ళు కాయలు ఇచ్చి అక్కడ కూడా కొంతసేపు అమ్మవారిని పొగడడం జరిగింది. మరి మా పిల్లాటగాళ్ళని చూడండి. అప్పుడు మనబడి మరి చెట్టు వల్లని బట్టి మా అమ్మ బయటికి దారి మనకి స్వామి రాలేదు. దారి వాటది ఒడిగి ఒడిగేసి పాలన పాలన వేసి నేను వచ్చానే ఇక్కడికి రాయేసరికి 27 సంవత్సరాలు దారి అడ్డం వచ్చాను. మనకి దారి లేదు అనుమడా శివనందిని కొడుక ఏ దారి ఈ నేతల దర్శమ్మ బతికల తెల్లి అమ్మకోదండని బతికల తెల్లి అమ్మదానమ్మని ఏర్పాటు చేశాడు. మనమడా చెక్కిల్లి తీసింది, పేరు ముద్దాడింది, ముక్కిల్లి తీసింది, పూలు ముద్దాడింది. అరే మనమడా సరే 7 కాలాలు నువ్వు చేసావు కదా. అప్పుడు ఏమన్నాడంటే కమలగిరికి వస్తే కింద పేలిపోతాయి
అత్తయ్య అన్నది నీ పాపము పాసి నేను తీసుకెళ్తానన్నాడు. శివనందుని కొడుకు చిన్న రాముడు ఆదిశక్తుల మనముడు అవతార పురుషుడు దిగులు సాధునికి ముద్దు మనముడు 66 ఆదిశక్తులకి పిల్లలు మాత్రం ఇంటికి వచ్చినంత వరకు సూపర్ ఎనర్జీగా మొత్తం అంతా దేవుణ్ణి పొగుడుతూ మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నారండి. మాకు ఇంటికి వచ్చిన తర్వాత ఈ 3 నిమిషాలు మొత్తం అందరం కూడా అదొక తన్మయత్వంలోకి అయితే వెళ్ళిపోయామండి. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనమేండి. మీరే చూడండి. సలవ పందిళ్ళకి తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ పెళ్లి వాళ్ళవ్వా అది ఎదురు పెట్టారంట. పెళ్లి ఎదురు పెట్టింది. ఎవరమ్మా? కోదండమ్మా. ఇంకెవరు వచ్చారమ్మా? దానమమ్మ వచ్చావా? కోలు నా కొండ. ఇంకోళ్ళు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు ఇంకానా? హరిదేశమ్మ. మరి ఇంకెవరు వచ్చారమ్మా? వీరభద్ర స్వామి, సాంబశివ. ఇంకెవరు వచ్చారు అమ్మా? ఇంకెవరు వచ్చారా? గరిపెట్టిన దాచిపెట్టి తీసుకొచ్చావా? ఏమమ్మా? చూశారు కదండి. ఇప్పుడు అమ్మవారిని మనం కొత్తగా తెచ్చుకుంటున్నాం కదా, అందుకనే కోడళ్ళందరూ హారతి ఇచ్చి తల్లిని లోపలికి తీసుకువెళ్తున్నారండి.
నేతలవారి కోడళ్ళందరూ హారతి ఇచ్చి అమ్మవారిని లోపలికి తీసుకువెళ్ళారు. తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మా యథావిధిగా వెంటనే జరిపేస్తారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని సర్దుకొని చీకటి పడకముందే అమ్మవారింటిని సర్దేస్తారు. అమ్మవారు ఎంచుకున్న మా మావయ్య గారే సదురు అనేది సర్దుతారు. పుట్టమన్ను కూడా మా బావగారు లూజ్ చేస్తూ సదురు సర్దడానికి అలకడానికి హెల్ప్ చేస్తున్నారండి. ఈలోగా పాలవెల్లిని కూడా రెడీ చేస్తున్నారు. పుట్టమన్ను తెచ్చే వీడియో క్లిప్పు మిస్ అయ్యిందండి. మరొకసారి ఆ వీడియో క్లిప్పు యాడ్ చేస్తాను. ఈలోగా నేను దారమందానికి కట్టడానికి గరగలను రెడీ చేస్తున్నానండి. ముందుగా ఈ గరగలను నీటిలోని శుభ్రపరిచి వాటికి పసుపు అనేది ఎక్కడా బొల్లు లేకుండా మొత్తం అంతా పట్టించాలండి. పసుపు పట్టించిన తర్వాత కుంకుమతో అలంకరించాలి. గరగలను కట్టడానికి తాడును కూడా మనం పసుపుతోనే రెడీ చేసుకోవాలండి. గరగను పూజిస్తే అమ్మవారిని పూజించినట్టేనండి. ఈ గరగలకి ధూపం వేసి గుగ్గిలంతో ఇంటికి తోరణంగా కట్టుతున్నాము. గరకను పూజ చేయడం అంటే గౌరీదేవికి పూజ చేసినట్టేనండి. చూడండి, గరకలు ఇంటికి కట్టాము తోరణంగాన. ఆకాశగంగ, పాలపుంత, పాలవెల్లి అని ఆకాశంలో ఉండే పాలపుంతకు ప్రతీకగా భావిస్తారు. ఓంకార స్వరూపుడు విశ్వాధిపతి కాబట్టి ఆయనకు పాలవెల్లి కట్టి పూజించడం శ్రేష్టమని నమ్మకం. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాటికి పచ్చని తోరణాలు, పళ్ళు అవన్నీ ధరించడం శుభప్రదంగా భావిస్తారు. పాలవెల్లి ఐశ్వర్యానికి, సంతానోత్పత్తికి సంకేతకంగా భావిస్తారు. పాలవెల్లి కట్టడం వల్ల పండగకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక రూపాన్ని ఇచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఈ విధంగా పాలవెల్లి తోరణాలు కట్టడంతో అమ్మవారింటికి కొత్త శోభను ఇచ్చినట్టే ఉంది. ఈ విధంగా సింపుల్గా మాదైన తీరులో మా అమ్మవారి పండుగని జరుపుకున్నాం. మరొక చిన్న వీడియోతో మరొక బ్లాగ్తో తప్పకుండా మరలా మీ ముందుకి వస్తాం. ఇట్స్ యువర్ మేరీ రాజ్.